కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పథకం ప్రకటించడంతో అనంతపురం జిల్లా కల్లూరు పామిడి మధ్య ఉన్న పెన్నా నదిలో పూర్తిగా ఇసుక దోపిడీ జరుగుతోంది. గొంతకల్లు పట్టణంతో పాటు పామిడి, అనంతపురం చుట్టుపక్కల గ్రామాలకు ఇష్టారాజ్యంగా ట్రాక్టర్లు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లు పెన్నా నదిలోకి దిగి ఇసుకను తోడేస్తున్నాయి. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో గతంలో 50 అడుగులకు వచ్చే నీరు ప్రస్తుతం 200 అడుగులు పైన బోర్లు వేసినప్పటికీ నీరు రాలేదని రైతులు వాపోతున్నారు. అదేవిధంగా పెన్నా నది చుట్టుపక్కల వందలాది గ్రామాలకు త్రాగునీటిని అందించేందుకు పెన్నా నదిలో త్రాగునీటి పథకాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సత్యసాయి వాటర్ స్కీమ్స్తో పాటు ఆర్డబ్ల్యూఎస్ వాటర్ స్కీమ్స్ కూడా ఈ పెన్నా నదిలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం వాటర్ స్కీమ్స్కు సమీపంలో కూడా ఇసుకను అక్రమంగా తోడేస్తుండడంతో త్రాగునీటి పథకాలు కూడా భవిష్యత్తులో ఎండిపోయే అవకాశాలు లేకపోలేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా అధిక లోటుతో గ్రామాల మీదుగా వెళ్లే ట్రాక్టర్ల వల్ల రోడ్లన్నీ దుమ్ము ధూళితో నిండిపోతున్నాయి. ఇసుక వాహనాల వల్ల గాలిలో దుమ్ము ధూళి ఎగిరి ప్రజలు శ్వాసకోశ సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు కళ్ళల్లో దుమ్ము ధూళిపడి ప్రమాదాలకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక ఓవర్లోడ్తో ట్రాక్టర్లు వెళ్తున్నా అటు పోలీసులు కానీ ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్న ఇసుక దోపిడీపై రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా ఇసుక అక్రమ తరలింపు అరికట్టి భూగర్భ జలాలు కాపాడాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.